జీఎస్టీ బాధ నుంచి కొత్త బడ్జెట్లో కొన్ని రంగాలకైనా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటారా? కోట్లాది మంది భారతీయులు చాలా కాలంగా పెట్రోల్ డీజిల్ విక్రయాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమ ఆలోచనలో ఉన్నామని అంటోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాత్రం సానుకూల దృక్పథం రాకపోవడంతో అది పెండింగ్లో ఉందంటున్నారు కేంద్ర మంత్రులు. ఇవి కాక కొన్ని సరుకులపై జీఎస్టీని తగ్గించాలి అన్న డిమాండ్ కూడా ఉంది. అయితే వీటికి బడ్జెట్లో మోక్షం లభిస్తుందా అన్నది అనుమానమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని తెచ్చింది. ఏ వస్తువుకైనా దేశమంతా ఒకే పన్నుండాలన్న లక్ష్యంతోనే దీన్ని రూపొందించారు. అయితే పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్లు జీఎస్టీ పరిధిలో లేవు. ప్రత్యేకించి పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. దానికి కారణం ఒక్కో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై ఒక్కో విధమైన వ్యాట్ అమల్లో ఉంది. ఈ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేలా ఉండే అవకాశాలుంటాయి. అందుకే చాలా కాలంగా సామాజికవేత్తలు పెట్రోల్, డీజిల్లను జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి తమకేమీ అభ్యంతరం లేదని అంటోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీని విషయంలో సానుకూలంగా లేకపోవటమే సమస్య అంటోంది కేంద్రం. పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని కేంద్రం అంటోంది. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే వ్యాట్ ద్వారా తమకొచ్చే ఆదాయాలకు గండి పడుతుందని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు భావిస్తున్నాయి. అందుకే దీనిపై జీఎస్టీ కౌన్సిల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ధరలు తగ్గినా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు మాత్రం తగ్గటం లేదు. దానికి కారణం పన్నులే. క్రూడ్ ధరలు తగ్గినప్పుడు పన్నులు కూడా తగ్గాలి. కానీ ఆదాయాలు తగ్గించడానికి ప్రభుత్వాలు సుముఖంగా లేకపోవడంతో అవి తగ్గటం లేదు. ధరలు పెరగటమే తప్ప తగ్గటం అనేది ఉండదన్న సంకేతాలను మన ప్రభుత్వాలు ఎప్పుడో ఇచ్చేశాయి. అందుకే వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ 18% మేరకు ఉంది. దీన్ని బాగా తగ్గించాలని పాలసీదారుల నుంచి డిమాండ్ ఉంది. వైద్య ఆరోగ్య రంగ నిపుణులు సైతం ఇన్సూరర్లకు ఊరట కలిగిస్తేనే ఎక్కువ మంది జీవిత బీమా వైపుకు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. పాలసీలు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ప్రీమియంలపై పన్నులు తగ్గించక తప్పదంటున్నారు వారు. దాంతో పాటు ప్రీమియం మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపును కల్పించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్సులు చాలా అవసరం. అయితే జీఎస్టీ కారణంగా ఎక్కువ మంది వీటిని తీసుకోలేకపోతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని 80D సెక్షన్ కింద హెల్త్ కేర్ పరిమితిని పెంచాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. వ్యక్తులకు ఈ పరిమితిని 50,000కు పెంచాలని, సీనియర్ సిటిజన్లకు ₹1,00,000 పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశిస్తున్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ తన కొత్త బడ్జెట్లో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.